హలో వ్యూయర్స్, నమస్తే అండి. వెల్కమ్ టు శ్యామ్లా స్పెషల్స్. ఈరోజు నేను మీకు పనసపండుతోని ఐస్ క్రీమ్ ఎలా చేయాలో చూపించాను. ఇది సమ్మర్ స్పెషల్ అండి. ఓన్లీ సమ్మర్లో మాత్రమే మనకి ఎక్కువగా పనసపండు అనేది దొరుకుతూ ఉంటుంది కదా. సో ఇది న్యాచురల్ ఐస్ క్రీమ్ అనమాట. మనకి ఎక్కువగా న్యాచురల్స్లో దొరుకుతూ ఉంటుంది. సో ఇది ఈరోజు ఎలా చేసుకోవాలో చూద్దాం. చాలా సింపుల్గా, దీనికి మనకి ఎలాంటి బీటర్స్ అవసరం లేదు, ఎలాంటి ఎసెన్స్, ఫుడ్ కలర్ ఏవి అవసరం లేకుండా చాలా సింపుల్గా మనకి ఓన్లీ పనసపండు, పాలు, ఓన్లీ ఫ్రెష్ క్రీమ్ ఉంటే చాలా, అంతకు మించి ఏవి అవసరం లేదనమాట. వాటితో చూపించేసైనా ప్రొసీజర్లోకి వెళ్ళిపోయే ముందు ఎవరైనా నా ఛానల్ని కొత్తగా చూస్తున్న వాళ్ళైతే ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ మై ఛానల్ అండి. నా దగ్గర చేసే స్పెషల్ డిషెస్ అన్నీ కూడా మీకు తప్పకుండా అలర్ట్స్లో వస్తూ ఉంటాయన్నమాట. అందు గురించి పక్కనున్న గంట సింబల్ని కూడా క్లిక్ చేయండి. మరి ఇంకెందుకు ఆలస్యం, లెట్స్ స్టార్ట్ ద ప్రొసీజర్. ముందుగా పనసతొనల్ని ఒక బౌల్లోకి తీసుకొని ఇలా కడిగి పక్కన పెట్టుకోవాలి. పనసతొనలు బాగా ముగ్గిపోయినట్టు, బాగా పండినట్లుగా కనబడకూడదనమాట. అన్నీ ఫ్రెష్గా కట్ చేసినవి ఉండాలి. ఇప్పుడు ఒక పెద్ద బౌల్ తీసుకుని ఆ బౌల్లోని 1 లీటర్ పాలు, అంటే 4 కప్పుల పాలని ఇలా వేసుకోవాలి. ఇప్పుడు లీటర్ పాలని స్టవ్ పైన పెట్టుకొని మీడియం ఫ్లేమ్లోని సగం పాలయ్యే వరకు మరిగించుకోవాలి. ఇవి మరిగేలోపు పనసతొనల్లోని పిక్కల్ని ఈ విధంగా కట్ చేసి, మీకు ఇక్కడ చూపిస్తున్న విధంగా ముందుగా జస్ట్ చిన్నగా కట్ చేసి పెట్టుకుని, లోపల పిక్క ఉంటుంది కదా, పిక్క చుట్టూ ఉన్న ఆ తెల్లటి పొరతో సహా తీసేయాలి. ఇక్కడ నేను 1.5 పనసతొనలు తీసుకున్నానండి. అంటే 18 పనసతొనలను తీసుకున్నాను అన్నమాట. ఈ విధంగా అన్ని వాటికి పిక్కలను తీసి అన్నీ పక్కన పెట్టుకున్నాను. ఇప్పుడు పాలు ఆల్రెడీ సగం మరిగి ఉన్నాయి కదండి, చూస్తున్నారా? ఇలా సగానికి మరిగిన పాలల్లోని 1.5 కప్పు షుగర్ని వేసుకోవాలి. అంటే 4 కప్పుల పాలకి 1.5 కప్పు పంచదార అన్నమాట. ఈ విధంగా వేసి ఇప్పుడు వీటిని మీడియం ఫ్లేమ్లో పెట్టి అలా మరగనివ్వాలి. ఇది మరుగుతూ ఉండగా మధ్య మధ్యలో మనం కలుపుకుంటూ ఉండాలన్నమాట. లేదంటే చుట్టూ మాడంటుతూ ఉంటుందండి. అయినా పర్వాలేదు, మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని ఇది మధ్య మధ్యలో కలుపుతూ ఉండండి. ఇవి మరీ దగ్గరికి మరిగేలోపు మనం మిక్సీలోని సగం పనసతొనల్ని వేసుకుని పేస్ట్ పట్టుకోవాలన్నమాట. నేను ఇక్కడ ఒక 10 పనసతొనల్ని వేసుకుని ఇలా మిక్సీ పట్టుకున్నానండి. అయితే మిగిలిన 8 పనసతొనల్ని పక్కన పెట్టుకోవాలి. అవి చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకుంటాం అన్నమాట. చూసారా, పాలు మధ్యలో మరుగుతూ ఉన్నాయి. ఇంకాస్త దగ్గర పడాలి. ఇంకొంచెం దగ్గర పడే వరకు మనం ఈ విధంగా, అంటే కొంచెం మనకి కలర్ చేంజ్ అవుతుందండి. కలర్ చేంజ్ అయ్యి పాలు కాస్త చిక్కపడతాయి. అలా చిక్కపడే వరకు మనం మరిగించుకోవాలి. చూసారా, చుట్టూ సగానికి వరకు పాలు ఈ విధంగా అయిపోయినాయి అన్నమాట. పాలు ఇలా మరుగుతూ ఉన్నప్పుడే మనం పనసతొనలు మిగిలిన ఉన్నాయి కదండి, అవి కూడా ఇలా కట్ చేసుకోవాలి. చూసారా, అంటే చిన్న ముక్కల కింద సన్నగా తరుక్కోవాలన్నమాట. ఇలా చిన్న చిన్న ముక్కలు మనం ఐస్ క్రీమ్ తింటున్నప్పుడు తగులుతూ ఉంటే బాగుంటుంది. అందు గురించని ఈ సైజులో కట్ చేసుకోవాలి. ఇవి కట్ చేసేసరికి మనకి పాలన్నీ మరిగిపోయి ఉంటాయండి. సో చూసారా, మనకి చాలా వరకు పాలు, అంటే 2 కప్స్ అయ్యే వరకు కూడా ఈ పాల మిశ్రమం అంతా కూడా తగ్గిపోతుంది అనమాట. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని ఈ పాల గిన్నెని పక్కన పెట్టుకొని చల్లార్చుకోవాలి. ఇప్పుడు ఒక మిక్సీ జార్ తీసుకొని అందులో 1 కప్పు ఫ్రెష్ క్రీమ్ని వేసుకోవాలి. ఇక్కడ ఫ్రెష్ క్రీమ్ అంటే నేను మన ఇంట్లో పాలమీగడ ఉంటుంది కదండి, ఆ పాలమీగడనే వేసుకున్నాను అనమాట. అది 1 లీటర్ పాలకి 1 కప్పు ఫ్రెష్ క్రీమ్ కరెక్ట్గా సరిపోతుంది. ఒక 2 మినిట్స్ పాటు ఇప్పుడు ఇది గ్రైండ్ చేసి మనకి మంచిగా ఫోమీ టెక్స్చర్ వచ్చేలాగా ఇది గ్రైండ్ చేసుకోవాలి. చూసారా, మీకు ఎంతో ఫోమీగా, క్రీమీగా కనిపిస్తోంది కదా. ఇప్పుడు ఈ క్రీమ్ని ఇలా పక్కన పెట్టుకోవాలి. మనం ఇందాక పనసపండు పేస్ట్ చేసుకున్నాం కదా, ఆ పనసపండు పేస్ట్లో ఆ మిక్సీ జార్లోని ఇందాక మరిగించిన పాలు చల్లారిపోయి ఉన్నాయి కదా, ఆ పాలని ఇందులో వేసుకొని మనం అలా మిక్సీ పట్టుకోవాలి. ఇక్కడ ఇలా మిక్సీ పట్టుకోవడం వల్ల మనకి జాక్ ఫ్రూట్ మిల్క్ అనేది రెడీ అయిపోతుంది. ఇప్పుడు జాక్ ఫ్రూట్ మిల్క్, క్రీము 2 కలిపి మనం మిక్స్ చేసుకోవాలి. మిక్సీ బౌల్లో మిక్స్ చేసుకున్నా పర్వాలేదు, లేదు సెపరేట్గా బౌల్లోకి తీసుకొని ఫ్రెష్ క్రీమ్ ఇది మిక్స్ చేసుకున్నా పర్వాలేదు అనమాట.
నేను ఇక్కడ క్రీమ్ జాక్ ఫ్రూట్ మిల్క్ కూడా మిక్సీలోనే గ్రైండ్ చేసుకుని ఇలా ఒక ఫ్రెష్ బౌల్ తీసుకొని అందులో సగం మిశ్రమం వేసుకున్న తర్వాత కొన్ని పనసపండు ముక్కల్ని వేసుకోవాలి. మళ్ళా సగం మిక్సీ పట్టుకున్న ఐస్ క్రీమ్ మిక్స్చర్ ఉంది కదండి, అది వేసుకొని మళ్ళా పనసపండు ముక్కల్ని పైన వేసి జల్లుకోవాలన్నమాట. ఇలా ఎందుకు చేస్తున్నాం అంటారా, మనకి మరి మధ్య మధ్యలో మనకి తగలాలి కదా, అలా తగలటం కోసం ఈ విధంగా మిక్స్చర్ ఇంకా పనసపండు ముక్కలు రెండూ కలిపి ఈ విధంగా మిక్స్ చేసుకుంటున్నాం అనమాట. కొంచెం ఈ విధంగా పైన గార్నిష్ చేసుకొని ఇప్పుడు మన దగ్గర సిల్వర్ ఫాయిల్ ఉంటే సిల్వర్ ఫాయిల్, లేదు ప్లాస్టిక్ ర్యాప్ ఉంటే కనుక ప్లాస్టిక్ ర్యాప్తో మనం దీనిపైన కవర్ చేసుకోవాలి. ఒకసారి ట్యాప్ చేసుకొని ఇది ఇప్పుడు 8 అవర్స్ పాటు నేను ఫ్రీజ్ చేస్తున్నాను. అయితే ఇక్కడ మనం 8 అవర్స్ ఇలా పెట్టుకోవచ్చు, లేదా ఓవర్ నైట్ వదిలేసినా పర్వాలేదన్నమాట. 8 గంటల తర్వాత చూస్తే ఇలా ఉంటుందన్నమాట. ఇప్పుడు ఫాయిల్ తీసి చక్కగా మనం ఒకసారి క్రీమీ టెక్స్చర్ ఎలా వచ్చిందో చూడొచ్చు. బట్ సారీ, ఇక్కడ క్లిప్ మిస్ అయింది, అందుకే నేను డైరెక్ట్ ఇలా తీసి చూపిస్తున్నాను అనమాట. సో చూస్తున్నారు కదా, మరి ఈ ఐస్ క్రీమ్ అనేది చాలా బాగుంటుందండి. నేనైతే ఆల్రెడీ టేస్ట్ చూశాను, సూపర్ యమ్మీ వచ్చిందనమాట. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. మీకు ప్రొసీజర్ అంతా చాలా క్లియర్గా ఉంది కదా, తప్పకుండా ట్రై చేయండి. సో ఈరోజు ఈ డిష్తో ఇలా సెలవు తీసుకుంటాను. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. అంతవరకు సెలవు, నమస్తే.